అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గని భరత్రాం తన స్వార్థానికి పేపర్ మిల్ కార్మికులను బలిచేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు అన్నారు. తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లు వైకాపా వారు పేపర్ మిల్ అగ్రిమెంట్ చేయలేదన్నారు. కేవలం మార్గని భరత్రాం తన స్వార్థం కోసం అగ్రిమెంట్ జరగకుండా మేనేజ్మెంట్తో లాలూచి అయిపోయారని ఆరోపించారు. యాజమాన్యం ఇచ్చే సూట్ కేసులకు అలవాటు పడి కార్మికుల శ్రేయస్సును నిర్లక్ష్యం చేశాడని అన్నారు. అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టే ఇప్పుడు పేపర్ మిల్ దగ్గరకు వచ్చి మొహం చూపించుకోలేకపోతున్నాడని ఎద్దేవా చేశారు. కార్మికులకు అన్యాయం చేశాడు కాబట్టి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భరత్రాంను కార్మికులు ఓడించారని అన్నారు. ఈ రోజున తమ శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, మిగిలిన శాసనసభ్యులు ఎంపీ పురంధేశ్వరి అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి పేపర్ మిల్ కార్మికుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారని, దీంతో హైపవర్ కమిటీ వేశారని తెలిపారు. అతి దగ్గరలోనే అగ్రిమెంట్లు అవుతాయని వెల్లడించారు. తమ కూటమి నాయకులు కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెను విరమింపజేశారని, కూటమి నాయకులు చేసిన చర్చలతో పేపర్ మిల్ యాజమాన్యం కూడా లాకౌట్ను వెనక్కి తీసుకుందన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు ఈ వ్యవహారంలో ముందుండి నడిపించి కార్మికుల సమస్యకు పరిష్కారం చూపించారని అన్నారు. రెడ్డి మనీశ్వరరావు మాట్లాడుతూ, భరత్రాం పేపర్ మిల్ వద్ద కార్మికుల ఆందోళన చేస్తుంటే నువ్వు ఎందుకు రాలేదని భరత్రాంను ప్రశ్నించారు. అధికారంలో ఉండగా నిత్యం పేపర్ మిల్ వద్ద సమావేశాలు పెట్టి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ తెగ వాగ్దానాలు చేసి బాధల్లో ఉన్న కార్మికుల వద్దకు రాకుండా ఇప్పుడు ఎందుకు మొహం చాటేస్తున్నావు భరత్రాం అంటూ ప్రశ్నించారు. అతను చేసిన అవినీతి అంతా ఇంతా కాదని చాలా స్కామ్లు చేశారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉండగానే టీఎన్టీయూసీ ద్వారా పేపర్ మిల్ కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయించామని గుర్తు చేశారు. క్రమేణా ప్రవీణ్ చౌదరి అనే వ్యక్తి తన స్వార్థానికి టీఎన్టీయూసీ నిర్వీర్యం చేసేశాడని, యూనియన్ల మధ్య కూడా చిచ్చు పెట్టారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీఎన్టీయూసీ బలపరుస్తామని, కూటమి ముందుకు తీసుకువెళతామని అన్నారు. అతి దగ్గరలో మంచి అగ్రిమెంట్ చేయించి కార్మిక సంఘాల ఎన్నికలు కూడా త్వరలోనే నిర్వహిస్తామని అన్నారు. మంచి కార్యాచరణతో ముందుకు వెళతామని అన్నారు. ఇక నుంచి ప్రతిరోజు కూడా పేపర్ మిల్లులో ఏం జరుగుతుందో నగర అధ్యక్షుడిగా తాను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఏవీపీ జయకృష్ణ ఇచ్చిన సూట్ కేసులకు కక్కుర్తిపడే భరత్రాం నోరు మెదపడం లేదని, తమ పార్టీ వారికి సూట్ కేసులు తీసుకునే సంస్కృతి లేదని, తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు మల్లా వెంకటరాజు, దినేష్, కవలూరి వెంకట్రావు, మదీనా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మహేంద్రలోకే కాదు, ఈ రాష్ట్రానికే ఆంధ్ర పేపర్ మిల్ అనే పేరు పడే పేపర్ మిల్ సమస్య కార్మికుల సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటే ఆ చుట్టుపక్కల కూడా ఇక్కడ ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన భరత్రాం గారు కనబడకపోవడం శోచనీయం. మరి ఆదిరెడ్డి భావని గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ చోటామోటా నాయకుల చేత మాట్లాడించేవారు, ఎమ్మెల్యే గారు ఎక్కడ. మరి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని, అక్కడ పేపర్ మిల్ కార్మికులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎంపీ గారు ఎక్కడాన్ని మేము అడగడంలా సమస్యలు తప్పించుకొని తిరుగుతున్నారు అనేది వారు చెప్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వల్లే దగ్గర పేపర్ మిల్ కార్మికులందరూ చిన్నాభిన్నంగా అయిపోయాయి. ఎక్కడ యాజమాన్యం లెక్క చేయలేని పరిస్థితులు ఇవాళ లాకౌట్ చేసే విధంగా యాజమాన్యం ఉందంటే అప్పుడు చేసిన వైసీపీ గవర్నమెంట్ విధి విధానాల వల్లే అనేది ఇవాళ అర్థమైంది. ఇవాళ పేపర్ మిల్లులో ఉన్న కార్మికులకి, యూనియన్ నాయకులకి. ఎందుకంటే దాదాపు ఈ ప్రభుత్వానికి ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు హయాంలో చేసిన అగ్రిమెంట్లు, ఆ రోజు ఎమ్మెల్సీగా ఆదిరెడ్డి అప్పారావు గారు, జమికృష్ణ గారు ఉంటూ మంచి అగ్రిమెంట్ తీసుకొచ్చారు. పెద్దాని సత్యనారాయణ గారు మినిస్టర్గా ఉండగా దాన్ని సాధించకపోగా ఈ గవర్నమెంట్ తొంగలోకి తొక్కింది. మరి ఇవాళ సమస్య వస్తే మళ్ళీ ఆ ఇంటి నుంచే ప్రశ్నించేవారు, ఆ ఇంట్లో మగవాళ్ళు ఎవరో పోటీ చేయరా అని. ఆ పోటీతత్వంతో ఒకే ఒక్కడు బయటకు వచ్చాడు, మంచి మెజార్టీతో నెగ్గారు ఆదిరెడ్డి వాసు గారు. ఇవాళ మళ్ళీ ఆ సమస్యని ఆయన భుజాల స్కంధాల మీద వేసుకొని కూటమి నాయకులతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆయన కార్యక్రమం తీసుకుంటూ, అలాగే ఎంపీ గారు కూడా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని
చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఈరోజు మళ్ళీ టీఎన్టీసీ కూటమి నాయకులే ఇవాళ మళ్ళీ కార్మికులకి అండగా నిలిచారు. దీంట్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి స్కూట్ కేసులు మాయం వల్లే వాళ్ళు సరైన న్యాయం జరగలేదని ముక్త కంఠంతో అక్కడ కార్మిక నాయకులు అందరూ చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు భవానీ గారిని విమర్శించేవారు వీళ్ళు. మేము అడిగితే ఎందుకయ్యా మాట్లాడిన ఎవరినన్నా మేము అడిగి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు అడిగితే పెట్టమన్నారండి, పెట్టేవాడిని నేను. ఇవాళ మీ ఎంపీ ఎక్కడున్నాడో ఏటలేందో అనుకుంటున్నాం. మీరు ఆ రోజు ప్రశ్నించే వ్యక్తులుగా మీరు తలకాయలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారని మేము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి రాజమండ్రి నగరంలో చాలా చారిత్రమైన పేపర్ మిల్లు సంఘటన మన అందరికీ తెలిసేసే. ఈ రోజున కార్మికుల మీద ఏదైతే గత ప్రభుత్వం మరి నిర్లక్ష్య వైఖరి వహించిందో, గత 5 ఏళ్ళ పాలనలో కూడా మరి పేపర్ మిల్లు దాని డెవలప్మెంట్ కూడా చూడలేదు. కేవలం మార్గాని భరత్రాము ఎవరైతే యాజమాన్యంతో కుమ్మక్కయ్యి అగ్రిమెంట్ల మీద నిర్లక్ష్యం చేసి యాజమాన్యం ఇచ్చిన సూట్ కేసులకు ప్రలోభపడి ఈరోజు కార్మికుల మీద నిర్లక్ష్యం చేశారు. ఏదైతే అధికారంలో ఉండగా అప్పుడు తప్పులు చేశారు కాబట్టి ఈ రోజున ఎంత సమస్య జరుగుతున్నా సరే మరి అక్కడికి రాకపోవడం చాలా విచారకరణం. ఏదైతే మరి గత కార్మికులకు ఏదైతే మరి ఆ రోజున అన్యాయం చేశాడో అందుకనే ఈ రోజున మరి మన గత ఎలక్షన్లో కూడా కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే గారి మెజార్టీ తేవడం కూడా మనం చూసాం. కార్మికులు అన్యాయం చేశారు కాబట్టి ఈ రోజున మరి భరత్రామ్కి ఈ రోజున పెద్ద ఎత్తున మరి నిరసనలు కూడా వస్తున్నాయి. ఈ రోజున ఏదైతే మరి రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే రూరల్ ఎమ్మెల్యే కానీ, రాజానగర్ ఎమ్మెల్యే కానీ, మరి రాజమండ్రి పార్లమెంటు సభ్యులు కానీ, అలాగే మరి మరి మినిస్టర్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారితో మరి ఏదైతే కార్మికుల సమస్యల మీద మరి చర్చించి మరి కార్మికులని సమస్యలు అన్ని సద్వినియోగం చేసేలాగా దిశగా మరి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరగడం కూడా జరిగింది. దాని మీద హైపవర్ కమిటీ కూడా వేయడం జరిగింది. త్వరలోనే అగ్రిమెంట్లు కూడా సక్రమంగా చేస్తారు. కార్మికులతో మాట్లాడి వారు చేస్తున్న సమ్మెతో మరి నిన్న ఎమ్మెల్యే గారు అలాగే మరి రాజానగర్ ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి కూటమి నాయకులంతా కలిపి నిన్న చర్చిల్లో పేపర్ మిల్లు యాజమాన్యంతో కూడా లాక్డౌన్ విరమించి మరి ఏదైతే ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ముందుండి నడిపించి ఏదైతే మరి ఇక్కడ కార్మికుల సమస్యలను మరి త్వరగా మరి పరిష్కరిస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా హైపవర్ కమిటీతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఇప్పటికైనా భరత్రామ్ గారికి సిగ్గుపడాలి. ఏదైతే గత 5 సంవత్సరాల్లో మీరు ఈ కార్మికుల సమస్యలు చేయకుండా నిర్లక్ష్యం చేశారో మరి ఈ రోజున కనీసం వాళ్ళు పరామర్శించే ధైర్యం కూడా మీకు లేదు. కనుక ఖబర్దార్, రానున్న రోజులు అతి త్వరలోనే మంచి అగ్రిమెంట్ అవుతుంది. చాలా ముఖ్యమంత్రి గారు పవన్ గారు ఆధ్వర్యంలో తెలియజేస్తున్నారు.